పెట్రోల్తో బైక్ నడుస్తుంది అని అందరూ అంటారు. కానీ రైడర్ ఎమోషన్తో జర్నీ కంప్లీట్ అవుతుంది. ప్రతి కిలోమీటర్ ఒక మెమరీ క్రియేట్ చేస్తుంది. ప్రతి రైడ్ లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్ చేస్తుంది. డెస్టినేషన్ రీచ్ అవ్వడం కన్నా జర్నీ ఎంజాయ్ చేయడమే ఇంపార్టెంట్ మై ఫ్రెండ్. ఎందుకంటే రోడ్డు మీద నేర్చుకునే లెసన్స్ బుక్లో కూడా దొరకవు మనందరికీ. హలో వాట్సాప్ గాయ్స్. సో ఈ వీకెండ్ అయితే మనము బీదర్ వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. 2 days ప్లాన్. యాక్చువల్లీ బీదర్ 100 kilometers 1 dayలోనే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మనకి ఒకరోజు నైట్ హైదరాబాద్ బయట స్టే చేసి అట్లా చిల్ అవుట్ అయ్యి వస్తే బాగుంటుందని నా ఫీల్. సో మైండ్ కూడా పీస్ ఉంటుంది. సో ఈ వీకెండ్ వచ్చేసి బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. నేను ఇంకా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని నేను ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. యా గైస్, మన భైరవ్ అయితే కోల్డ్ స్టార్ట్లో ఉన్నాడు. भाई पेट्रोल बाहर मत गिराओ. ఓకే. సో మనం అయితే పెట్రోల్ ఓపించేస్తున్నాము. ఓపించి ఇక థ్రాటల్ పెట్టి గుంజితే పెట్రోల్ మొత్తం గుంజాలి భైరవ్. రుకో రుకో రుకో. అది అట్లా పెట్రోల్ కొట్టించి మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బ్రో ట్యాంక్ ఫుల్ చేసేసినాము. సో మనకి 100 kilometers కాబట్టి ఎవ్రీ 20 kilometers బైక్ ఆపాల్సిందే అని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే డెస్టినేషన్కి తొందరగా వెళ్ళాలని లేదు, ఎందుకంటే బీదర్ ఇక్కడే కాబట్టి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. యా బ్రో, మన తాండవ్ని కలిసినాము. ట్రైమ్ తిరుమల 400 మీద వెళ్తున్నాడు తాండవ్. సో మనోడు జాయిన్ అయిపోయాడు ఇక్కడ రైడ్లో తాండవ్. సో ఇంకా ముందు మనం ఇంకో ఫ్రెండ్ కలుస్తున్నాడు, సూర్య భాయ్ తన పేరు. ఇంకో రైడర్ రెడీగా ఉన్నాడు, ఎక్స్పల్స్ 200T. సో రైడ్ స్టార్ట్ అవుతూనే మనము చాయ్ బ్రేక్ తీసేసుకున్నాము. వేడి ఎక్కువ ఉంది. లెట్స్. ఏమన్నాడు? ఇంటికి వెళ్ళిపోదామా? సూర్యబాయ్ పంచులు వేస్తున్నాడు అంటే ఊపులో ఉన్నట్టే. అంతే అంటావా? అదే బ్రో, బండి నడుపుడు కంటే ఈ గ్లౌజెస్ ఇవన్నీ ఇవిడే పెద్ద రచ్చ. సో అట్లా ఉంటుంది మనతో వీకెండ్ రైడ్ అంటే. అట్లా రచ్చ విషయాలు మొత్తం హైదరాబాద్ బయటకు వెళ్ళి. బ్రో అందరూ పనులకు వెళ్తుంటే మనమేమో పనిని తప్పించుకొని పోతున్నాం. సో 6th gear వేసాడు మొత్తానికి. తాండవ్ బ్రో 6th gear వేసిండు, నేను కూడా 6th gear వేసిన. దీని అమ్మ చేతో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపినాము. మనమైతే ఆనియన్ పెసరట్ వచ్చేసింది. ఇక తగిలిచ్చేసేయాలి బ్రేక్ఫాస్ట్ తినేసి విల్ స్టార్ట్ రైడ్ అనమాట. అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాం, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి వచ్చేసి 99 kilometers ఉంది బీదర్. ఏమైందిరా? నాకు రైడ్స్ అంటే స్పీడ్ కాదు మై ఫ్రెండ్, రోడ్డు మీద దొరికే పీస్. హెల్మెట్ వేసుకుని రైడ్ స్టార్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ స్లోగా మర్చిపోతాను. అందుకే నేను రైడ్ చేయాలని చాలా ఇష్టపడుతాను. బ్రో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ లోకంలో తెలుసా. కొంతమంది కోరి తెచ్చుకున్నారు, కొంతమంది కోరకుండానే వచ్చింది. అంతేనా?
ఇక్కడ ఏదో చెరువు ఉంది బ్రో లెఫ్ట్ సైడ్ లో, చాలా బాగుంది అసలు. కానీ వెళ్ళడానికి ప్లేస్ లేదు, సో బ్రో మామూలుగా లేదు అసలు రోడ్డు. ఏదో ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇటు కొట్టేసినాం మేము. ఇది చూసే మొత్తం అంతా చెరువు ఉందన్నమాట. సో అసలు టెంపుల్ కూడా ఉంది అక్కడ, కొత్త టెంపుల్ కడుతున్నారు, మామూలుగా లేదు అసలు. ఈ రోడ్డు ఎడ వరకు వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అచ్చా బ్రో, మనం మంచిగా ఇక్కడ ఒక దగ్గర ఆపుదాం నీడలో. ఆ రోడ్ నుంచి అక్కడ ఎక్కినాము, మళ్ళీ ఇది అదే హైవేకి కనెక్ట్ చేస్తుంది. క్రేజీ దారి లేదా బ్రో? నీడలో ఆగుదామా? పదా రండి బ్రో, చూడండి ఎంత మంచిగా ఉంది ప్లేస్. ఆఫ్ రోడ్ ఇక్కడ హైవే ఉంది, అది వచ్చేసి మనకి బాంబే హైవే అటు. ఇది జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఈ ప్లేస్ ఉంది, బాగుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అక్కడేమో కొత్త టెంపుల్ కడుతున్నారు, అటు చూస్తేనేమో మసీద్ టైప్ ఉంది. ఓకే, కొన్ని ఎమోషన్స్ నీ మాటల్లో చెప్పలేము, కానీ ఒక లాంగ్ రైడ్లో ఫీల్ అవ్వచ్చు. నైట్ రోడ్స్, బైక్ సౌండ్, కూల్ విండ్, అదే నా హ్యాపీనెస్. సో ఇట్లా మన బైక్స్ ఇట్లా పార్క్ చేసినాము జస్ట్ రిలాక్స్ కోసము. భైరవ్, తాండవ్, సూర్యాబాయ్ విల్ రిలాక్స్ హియర్ ఫర్ సమ్ టైమ్ బ్రో. ఇక్కడ పెద్ద ఫోటో సెషన్లు పెట్టిర్రు. అప్పటికెళ్ళి ఎన్ని ఫోటోలు తీసుకోరు అంటే, అమ్మాయిలు కూడా తీసుకోరు ఇన్ని ఫోటోలు. గంట అయింది బ్రో, మన ఊళ్ళో ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. దీనమ్మ జీవితం, ఎన్ని ఫోటోలు తీసిరంటే ఉన్న యాంగిల్ అన్నీ ఫోటోలు తీసిరు. లెట్స్ గో బ్రో. సో ఇప్పటి వరకు ఈడ ఏం చేసినాం అంటే, ఈడ ఫోటోషూట్లు చేసినాం అనమాట. అది మొత్తం ముగ్గురం మంచి ఫోటోషూట్స్ చేసుకుని బ్యాక్ టు రైడ్. తాండవ్ భారత్ పెట్రోల్ పంప్ వస్తే ఆపాలా? సరే బ్రో, ఆపుతాము. వింతగా చూస్తున్నారు మనుషులు. ఏడి మనోడేడి? ఓ కొట్టు బ్రో, పవర్ థ్రాటల్ పవర్. పిలియన్ సీటు వెనకాల చూడు, వెనకాల ఎప్పుడైతే ఎవరైనా కూర్చోవాలని మీ థాట్ ప్రాసెస్ ఉందో అప్పుడు మీ మనశ్శాంతి కోల్పోయినట్టు. మా విషయంలో చెప్పాలంటే వెనకాల ఎవరు ఉండద్దు భయ్యా, జస్ట్ నువ్వు ఒక్కడివే బండి మీద కూర్చొని రైడ్ చేసుకుంటా పోతే ఉండే మజానే వేరు. చూడండి బ్రో, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ బ్రో. డ్రైవ్ చేసి రాత్రి పూట మంచిగా రూమ్ తీసుకుని రూములోనే తాగుర్రి, తాగి పన్నండి, మళ్ళీ పొద్దున్న లేచి డ్రైవ్ చేయండి. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మన బర్గ్ మ్యాన్ బైకోడు మామూలుగా లేడుగా, అసలు గాల్లో వెళ్తున్నాడు. అసలు బైక్ ఎట్లా కొడుతున్నారు చూడు. అమ్మ సస్తే వచ్చిన మీ లోకంలో పుట్టి సాధించిందేముంది. ఓర్రే నీ అమ్మ, ఏంది రోజు కట్టెలు కూడా చాలా ప్రమాదకరం, ఎందుకంటే కట్టెల మీద ఎప్పుడు పడుకుంటామో తెలియదు. ఓకే, నేను ఫుల్ త్రాటలతో వస్తున్నా, మీరు వెళ్ళండి.
చాయ్ తాగుదామని ఫిక్స్ అయిపోయినాము. చూడండి ఎన్నిసార్లు ఆపినాము బండిని. అది బండి అస్తమాటు నడిపించడం కంటే అప్పుడప్పుడు ఆపుతూ ఉండాలి. అదే కదా మన బాయ్స్. 30 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ నడపగానే చాయ్ తాగాలి, సిగరెట్ తాగాలి అనిపిస్తుంది. ఇక్కడ స్వామీజీలు పోతున్నారు రోడ్డు మీద. అదే నాకు అర్థం కాదు, ఇండియా ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది, వెనకాల ఇంకోటి ఏదో ఫ్లాగ్ ఉంది బ్రో. పెట్రోల్తో బైక్ నడుస్తుంది అని అందరూ అంటారు, కానీ రైడర్ ఎమోషన్తో జర్నీ కంప్లీట్ అవుతుంది. ప్రతి కిలోమీటర్ ఒక మెమరీ క్రియేట్ చేస్తుంది. ప్రతి రైడ్ లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్ చేస్తుంది. డెస్టినేషన్ రీచ్ అవ్వడం కన్నా జర్నీ ఎంజాయ్ చేయడమే ఇంపార్టెంట్ మై ఫ్రెండ్. ఎందుకంటే రోడ్డు మీద నేర్చుకునే లెసన్స్ బుక్లో కూడా దొరకవు మనందరికీ. బ్రో నేను ఒక్కటి అడుగుతా, ఈ ఒక్క విషయానికి నాకు ఆన్సర్ చెప్పు. నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రేమించుకున్నావా బ్రో? నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రేమించుకున్నావా? ఒక్కసారి ట్రై చేయి. నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్నే నువ్వు ప్రేమించుకోలేకపోతే బయట వాళ్ళని ఎట్లా ప్రేమిస్తావు బ్రో? బయట వాళ్ళని ఎట్లా ప్రేమిస్తావు? నిన్ను నువ్వు ఫస్ట్ ప్రేమించుకో బ్రో. అప్పుడు ఉండే మజానే వేరు. అప్పుడు ఉండే మజానే వేరు. గుర్తుంచుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో. అసలు మామూలుగా లేదుగా. హైవే మధ్యలో ఆపినాము, చాలాసేపు ఇక్కడ టీ షాప్లో టైం స్పెండ్ చేసినాము. రిలాక్స్ మూడు, పీస్ ఆఫ్ మైండ్ బాగుండే. ఇప్పుడైతే మనము డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. విల్ హ్యావ్ ఫన్ ఆన్ హైవే, బట్ వి టేక్ కేర్ ఆఫ్ అవర్ రైడ్ ఆల్సో. రైడ్ సేఫ్ బ్రో, గుర్తుంచుకో, ఎప్పుడు రైడ్ సేఫ్. బ్రో ఇక్కడ ఆపినాము, ఎందుకు ఆపినామో మీకు ఐడియా ఉండుండొచ్చు, కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది అసలు. మొత్తము చూడండి, మన బైక్స్ అంతా అక్కడ పార్క్ చేసినాం. మన వాళ్ళు ఆడున్నారు. బ్రో హాయ్ బ్రో. అది అట్లుంటుంది వైబు. మత భైరవ్ ఇక్కడ, ట్రయంఫ్, ఎక్స్పల్స్ హైవే సైడ్ కాపి చిల్అవుట్ అవుతున్నాము. సాయంత్రం అయిపోయింది, అసలు మామూలుగా లేదు. మైక్ పోయిందంటే ఒక ఐటెం పోయింది కాదు, నా ట్రావెల్ స్టోరీస్లో ఒక పార్ట్ మిస్సింగ్ అయ్యింది. రోడ్ సౌండ్, విండ్ సౌండ్, నా ఎమోషన్స్ అన్నీ దానితోనే కనెక్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అది ఎక్కడో పోగొట్టేసుకున్న ఒక బాధ. బట్ ఎనీవేస్, లైఫ్ ఇంతే కదా. మొత్తానికి మనం బీదర్ అయితే చేరిపోయినాము. బీదర్లో రూమ్ తీసుకున్నాము, సాగర్ రెసిడెన్సీ. చాలా బాగుంది. 2000 రూపీస్ 3 పీపుల్. సో 1700 2 పీపుల్, 300 ఎక్స్ట్రా బెడ్. సో 3 పీపుల్ మనం తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాము. సో
సో రేపొద్దున్న మనకి 7 o'clockకి డైరెక్ట్ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అవుతున్నాము. సో ఇదే మనకు సాదా రెసిడెన్సీ రూమ్ నేను చూపిస్తా, బాగుంది, చాలా బాగుంది. నేను ఇవాళ చూపిస్తాను చూడండి. అసలు ఇక్కడే మనకి మండి కూడా ఉంది, కనిపిస్తుందా కింద? సో ఇది మండి, ఇక్కడ తినాలంటే నైస్.